జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. సీనయ్య, పరీక్షలకి ఇంకా సమయం ఉంది కదా సీనయ్య. లేదత్తయ్య, నాకు చాలా పనులున్నాయి. పరీక్షలకి సంబంధించిన పుస్తకాలు కొనుక్కోవాలి. లేదొదినా, వీడు అబద్ధం చెప్తున్నాడు. వీడు మనసులో ఏదో పెట్టుకున్నాడు. ఒకసారి నువ్వు అడుగొదినా. సీనయ్య, చూడు మీ అమ్మ ఎలా బాధపడుతుందో. అలా బాధ పెడుతూ వెళ్ళొచ్చా చెప్పు? పరీక్షల ముందు వెళ్దూలే. పద్మం, వాడు కాలేజీకే కదా వెళ్తానంటున్నాడు. దానికి ఎందుకు అంత తర్వాత చేస్తున్నావు? మీకేం తెలియదు, మీరు ఊరుకోండి. వెళ్ళేవాడు మనకు చెప్పకుండా వెళ్ళిపోతాడా? అలా చెప్పకుండా వెళ్తున్నాడు అంటే వీడి మనసులో ఏదో ఉంది. ఏదో జరిగింది, మనకే చెప్పట్లేదు. నా మనసులో ఏం లేదు, ఏం జరగలేదు. అన్నయ్య చూడన్నయ్య, వీడు పరీక్షలని చెప్పి వైజాగ్ వెళ్తున్నాడు. నువ్వైనా ఆపన్నయ్య. పరీక్షలకింకా సమయం ఉంది కదా సీనయ్య, ఇప్పుడే ఎందుకు వెళ్ళడం? ముందు వెళితే పరీక్షలకి బాగా ప్రిపేర్ అవ్వచ్చు, లేదంటే ఫెయిల్ అయ్యి ఇంట్లోనే కూర్చోవలసి వస్తుంది మామయ్య. అదేదో ఇక్కడే ఉండి చదువుకోవచ్చు కదరా. నువ్వు నీ రూమ్లోనే ఉండు, నిన్నెవ్వరూ కదిలించరు. రూమ్లోనే అన్ని ఏర్పాట్లు చేస్తాను. భోజనం కూడా నీ రూమ్కే తీసుకొస్తాను రా. అమ్మా, పరీక్షకి సంబంధించిన అన్ని విషయాలు మనసులో పెట్టుకొని ఇక్కడ ఎలా ఉండగలను? సరేలే అమ్మ పద్మ, వాడంతలా అడుగుతున్నాడు కదా, వెళ్ళనిద్దాం. కానీ సీను, పరీక్షలు బాగా రాయాలి. మామయ్య, ఆశీర్వదించండి మామయ్య. దీర్ఘాయుష్మాన్ భవ. సర్లే, నేను వెళ్ళి బస్ ఎక్కించి వస్తాను. రారా, ఆ బ్యాగ్ ఇటీ. సీను, సీనయ్య, సీను, సీను, సీను. పద్మం, నేనున్నాను కదే, నువ్వు కంగారు పడకు, మనశ్శాంతిగుండు. ఏంటాద్యా, బావ సడన్ గా వెళ్ళిపోతున్నాడు? నీకేమన్నా తెలుసా? తెలీదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.